హాయ్ గైస్, ఈ వ్లాగ్ క్రికెట్ గురించి. ఒకవేళ మీకు క్రికెట్లో ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది, అది అందరికీ తెలిసిందే. సో ఇండియా ఇప్పుడు కప్పు కోసం కాదు, ముందు ఫైనల్స్ కూడా కాదు, సెమీఫైనల్స్లో క్వాలిఫై అవ్వాలంటే రెండు దారులు. రాబోయే 2 మ్యాచ్ల్లో జింబాబ్వేతో వెస్టిండీస్తో అరవకుండా గెలవాలి. ఒక్కటి ఓడిపోయినా కానీ పాయే. ఇంకోటి ఈ 2 గెలిచినా కన్ఫామ్గా క్వాలిఫై అవుతామంటే ఛాన్స్ లేదు. ఎందుకంటే 2012లో సేమ్ ఇదే ప్యాటర్న్ జరిగింది. మనం 3కి 2 గెలిచాం, కానీ నెట్ రన్ రేట్ వల్ల దొబ్బింది మ్యాచ్. సో ఇప్పుడు రాబోయే నెక్స్ట్ వెస్టిండీస్తో జరిగే మ్యాచ్ గెలవాలి, జింబాబ్వేతో గెలవాలి. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా ఈ 2 టీముల మీద ఆడింది. వెస్టిండీస్తో ఆడిద్ది, జింబాబ్వేతో ఆడిద్ది. సో ఈ 2 అటు సౌత్ ఆఫ్రికా గెలవాలి, ఇటు ఇండియా గెలవాలి. అప్పుడే ఇండియాకి ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే బాయ్ బాయ్ అనుకోవటమే. అండ్ ఇంకొకటి, రాబోయే మ్యాచెస్లో ఎవరు కీ ప్లేయర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? లైక్ అభిషేక్ శర్మ ఇప్పుడు దాకా చూస్తే అవుట్ ఆఫ్ ది ఫామ్ అని చెప్పొచ్చు. తిలక్ వర్మ కూడా అంతే, రింకు బాయ్ కూడా అంతే. సో వాళ్ళందరూ నెక్స్ట్ మ్యాచెస్లో పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.